ఫ్రెండ్స్ రియల్‌మీ 16 ప్రో, రియల్‌మీ 16 ప్రో ప్లస్ ఈ 2 ఫోన్స్ వచ్చాయి. రియల్‌మీ 16 రాదనుకున్నాం. కాకుంటే ఇప్పుడు వీళ్ళు రియల్‌మీ 16 తీసుకువస్తున్నారు. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డిజైన్ గనుక చూసుకుంటే పిక్సెల్ ఫోను డిజైన్ లాగైతే ఉంటుంది. వీళ్ళు ఒక చిన్న రింగ్ లైట్ అయితే తీసుకొస్తున్నారు. ఆ రింగ్ లైట్ మధ్యలో ఒక మిర్రర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి ఫోటోస్ దిగేటప్పుడు గానీ, లేకుంటే వీడియోస్ తీసేటప్పుడు గానీ, ఆ బ్యాక్ సైడ్ మిర్రర్ ఉంటుంది కదా! ఆ మిర్రర్‌లో మనం అయితే చూసుకోవచ్చు. ఇలా కాకుండా వీళ్ళు ఒక డిస్‌ప్లే తీసుకొస్తే బాగుండు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఫోటోస్ దిగేటప్పుడు గానీ, వీడియోస్ తీసేటప్పుడు గానీ, బ్యాక్ సైడ్ ఒక డిస్‌ప్లే ఉండి, ఆ డిస్‌ప్లేలో కనిపించేటట్టు తీసుకొస్తే బాగుండు. కానీ వీళ్ళు ఒక మిర్రర్ అయితే తీసుకొస్తున్నారు. ఫోన్‌కి బ్యాక్ సైడ్ మిర్రర్ తీసుకురావడం వీళ్ళే ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు. ఒకవేళ ఈ ఫోను కింద పడిపోతే మిర్రర్ పలిగిపోయే అవకాశం ఉంటుంది. దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ ఫోను 12 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో ఎస్‌డి కార్డు కూడా యూజ్ చేయొచ్చు. వైఫై 5, బ్లూటూత్ 5.3తో వస్తుంది. జీపీఎస్, ఎన్ఎఫ్సి, ఓటీజీ కనెక్టివిటీస్ ఉంటాయి. ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 8.1 mm థిన్ ఉంటుంది. వెయిట్ వచ్చేసి 183 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. రియల్మీ 16 రూమర్స్ ప్రకారం స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 6.57 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, అప్ టు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్. ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, LPDDR4X ర్యామ్, UFS 2.2తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా, సెల్ఫీ మిర్రర్ అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 60 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, వాటర్ అండ్ డస్ట్ IP68, IP69, IP69Kతో వస్తుంది. ఆండ్రాయిడ్ 16. ఈ ఫోను స్పెక్స్ ఇంతే. ఈ ఫోన్లో డిస్ప్లే చూడడానికి బాగానే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే బాగానే ఉంటుంది అండ్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కాబట్టి ఎండలోకి తీసుకెళ్ళినప్పుడు కూడా మీకు డిస్ప్లే అయితే బాగానే కనిపిస్తుంది. ఈ ఫోను ఫ్రంట్ గ్లాస్ DT స్టార్ D+ షీల్డ్ గ్లాస్, స్క్రాచ్ అండ్ డ్రాప్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4Kలో వీడియోస్ రికార్డింగ్ చేయొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ కదా, ఇది BGMI గేమ్ 30 FPS సపోర్ట్ చేస్తుంది. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ బాగానే ఆడుకోవచ్చు. 7000 mAh బ్యాటరీ కాబట్టి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే నార్మల్గా యూజ్ చేసే వారికి ఫుల్ డే అయితే వస్తుంది. నేను చెప్పిన ఈ స్పెసిఫికేషన్స్ జస్ట్ రూమర్స్ ప్రకారమే చెప్పాను. ఈ ఫోన్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ రాగానే నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.